డీజిల్ దొరకలేదు, ఏం దొరకలేదు, బాగా కష్టమవుతుంది. స్కూల్ పిల్లలకు ఉంది, అది స్కూల్ పిల్లలు గురిస్తాము. ఇవాళ అయితే ఒక రోజు నడుస్తుంది, రేపైతే ఏం నడది. 4 పెట్రోల్ పంపులు పోయి వచ్చినా మర్ర చేసిన ఎలా దొరకలేదు. ఈ పెట్రోల్ పంప్ వచ్చేసిన సార్, నా జీవితంలో ఫస్ట్ టైం చూసిన. 4-5 పెట్రోల్ పంపులు చూసి వచ్చిన ట్రైన్లు ఉన్నాయి కానీ ఇప్పుడు లేదంటున్నారు. మర దొరకకుండా పరిచయం అయితే కొడుకు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు దొరకదా అనే ఉద్దేశంతో ఫుల్ ట్యాంక్ ఒక బాటిల్ కూడా పట్టుకుంటాం. ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నాము. మాకు డ్యూటీకి రేపు పిల్లలకి స్కూల్స్ ఇవ్వాలన్నా కూడా మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి పెరిగినా రద్దీ ఉన్నా నేనైతే 100 రూపాయలు కొట్టిస్తా. జనాలు ఏందో అట్లా పుకార్లని నమ్మి ఈ పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారో ఏందో మరి అట్లా పరిస్థితి ఉంది. ఏమో ఎక్కట్లేదు. సో నాకు ఇప్పుడు పెట్రోల్ అయిపోయింది. బాలనగర్ నుండి పెట్రోల్ పంపులు అన్ని బంద్ ఉన్నాయి. జైంటు మన ఇక్కడ జైంటు దగ్గర కూడా పోయినా ఆడ కూడా అన్ని క్యూ కట్టి ఉన్నాయి బండ్లన్నీ. దీన్ని కొంచెం గవర్నమెంట్ కూడా చర్య తీసుకొని కొంచెం పెట్రోల్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. బట్ ఇక్కడే అయిపోతుంది ఈరోజు టైం అంతా. నిన్న నైట్ వచ్చా యాక్చువల్గా, అప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉందని వెళ్ళిపోయారు. మార్నింగ్ వస్తే ఇప్పుడు 1.5 అవర్ పైన పీపుల్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రాబ్లం ఏంటో తెలీదు, షార్టేజ్ లేదంటున్నారు కానీ జనాలేమో ఎక్కువ పడుతున్నారు.